కృష్ణాపురం అనే గ్రామం చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు, పంట పొలాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఆ ఊరి వీధి చివరన వీరయ్య, వీరమ్మ దంపతులు ఒక చిన్న సాంప్రదాయ భోజనశాలను నడుపుతూ ఉన్నారు. వీరయ్య వంట చేయడంలో ఎంతో నేర్పరి. పూర్వీకుల నుంచి వస్తున్న పద్ధతిలో రాగి పాత్రలు, మట్టి కుండలను ఉపయోగించి కట్టెల పొయ్యి మీద మాత్రమే వంట చేసేవాడు. కాని వారి భోజనశాలకు వచ్చే జనం చాలా తక్కువగా ఉండేవారు. దానికి కారణం ఆ భోజనశాలకు కొద్ది దూరంలోనే సాంబడు నడుపుతున్న ఆధునిక భోజనశాల ఉండటమే. ఒకరోజు వర్షం పడుతున్న వేళ వీరయ్య తన భోజనశాల అరుగు మీద దిగాలుగా కూర్చొని వీధి వైపు చూస్తున్నాడు. వీరమ్మా, ఒకసారిట్రా. ఆ వీధి చివర చూడు. ఈ వర్షంలో కూడా సాముడి భోజనశాల ముందు జనం ఎలా గుమిగూడారో. మన భోజనశాల మాత్రం పలకరించేవారి లేకుండా బోసిపోయిందే. నా చేతి వంటలో రుచి లేదా, లేక మన పద్ధతి వారికి నచ్చడం లేదా? అయ్యో, అలా అనకండి. మీ చేతి వంట తిన్నవారు ఎవరైనా ఇది వరకు వంక పెట్టారా చెప్పండి. కాని లోకల్లో జనం కొత్తదనం కోరుకుంటున్నారు. సాంబడు రంగురంగుల మసాలాలేసి జనాలకి వింతైన రుచులు చూపిస్తున్నాడు. మనమేమో రోజు పప్పుచారు, కూర అని పాత పద్ధతిలోనే వండుతున్నాం కదా. అందుకే జనం మన వైపు రాకుండా అటువైపు వెళ్తున్నారండి. సంప్రదాయ రుచుల్లో ఉన్న ఆరోగ్యం ఆ రంగుల వంటకాలు ఎక్కడుంటుంది వీరమ్మా? అయినా జనం రాకపోతే మన బతుకెలా సాగుతుంది చెప్పు? ఈ రోజు వండిన అన్నం కూడా వృధా అయ్యేలా ఉంది. ఈ వర్షాకాలం కూడా మనకి కలిసి వచ్చేలా లేదు. యావండి, మనం కూడా ఏదైనా కొత్తగా చేద్దాం. నిన్న పొరుగురి సంతకెళ్ళినప్పుడు విన్నాను. ఈ మధ్య జనం కోడి మాంసం బిర్యానీ తినడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. మనం ఎందుకు ఆ వంటకం చేయకూడదు చెప్పండి? నిజమే వీరమ్మా. కోడికూర బిర్యానీ మన కట్టెల పొయ్యి మీద వండితే ఆ సువాసనే వేరుగా ఉంటుంది. నాణ్యమైన సుగంధ ద్రవ్యాలేసి రేపటి నుంచి కోడికూర బిర్యానీ వండుదాం. అప్పుడు జనం ఖచ్చితంగా మన వైపు వస్తారు. అలాగేనండి. ఈరోజే కోడి మాంసంకి కావలసిన దినుసులు అన్నీ సిద్ధం చేద్దాం. రేపటి నుంచి మన భోజనశాల కూడా కలకలలాడాలి. మరుసటి రోజు ఉదయం నుంచి వీరయ్య వంటశాలలో హడావిడి మొదలైంది. కట్టెల పొయ్యి మీద పెద్ద ఇత్తడి పాత్రలో నెయ్యేసి లవంగాలు, యాలకులు వేసి కోడి మాంసంతో బిర్యానీ వండాడు. ఆ సువాసన ఊరి వీధులన్నిటా వ్యాపించింది. ఆ వాసన తగలగానే జనం మెల్లగా వీరయ్య భోజనశాల వైపు అడుగులేశారు. వీరయ్య గారు, ఏంటి ఈరోజు మీ వంటశాల నుంచి అద్భుతమైన సువాసన వస్తోంది? ఏమైనా కొత్త వంటకం వండుతున్నారా? అవునవును, ఈరోజు మన భోజనశాలలో ప్రత్యేకంగా కోడి బిర్యానీ వండాను. అది సహజమైన మసాలాలతో మన కొట్టెల పొయ్యి మీద చేసిన వంట. ఒక్కసారి రుచి చూసి చెప్పు. సరే, నాకు పెట్టివ్వు. వీరయ్య అతనికి బిర్యానీ పెట్టి ఇచ్చాడు. ఆ గ్రామస్తుడు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని, అబ్బా, అద్భుతం వీరయ్య గారు, మీరు వండిన బిర్యానీ చాలా బాగుంది. ఆ మాంసం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. మసాలాలు మితంగా ఉండి గొంతులో ఎంతో హాయిగా ఉందండి. సాముడి వంటల కంటే మీ వంటే అబ్బా అదిరిపోయిందనుకోండి. అలా ఒక 2 రోజుల పాటు వీరయ్య భోజనశాల జనాలతో మునిగిపోయింది. దాంతో సాంబడి వ్యాపారం కొంత దెబ్బతినింది. తన వ్యాపారం తగ్గిపోవడాన్ని సాంబడు సహించలేకపోయాడు. వెంటనే అతను కూడా ఒక ఉపాయం ఆలోచించాడు. పట్టణం నుంచి మెరుగైన సన్నని బియ్యాన్ని తెప్పించి పైగా తక్కువ ధరకే ఇస్తానని ఊరంతా చాటించాడు. వీరయ్య భోజనశాల మళ్లీ పాత స్థితికి చేరింది. వీరమ్మా, సాంబడు సన్నని బియ్యంతో బిర్యానీ చేసి మన జనాన్ని మళ్ళీ లాగేసుకున్నాడే. మనం సాధారణ బియ్యంతోనే చేస్తున్నాం కదా. మనం సన్న బియ్యం కొనాలంటే మన దగ్గర అంత ద్రవ్యం లేదు. ఇప్పుడేం చేయమంటావు? ఆయన డబ్బు బలం ముందు మనం నిలబడలేకపోతున్నామండి. కానీ మనం గుండె ధైర్యం కోల్పోకూడదు. ఏదో ఒక అపూర్వమైన మార్గం ఖచ్చితంగా దొరుకుతుందిలేండి. ఏం మార్గం దొరుకుతుంది? జనం రూపానికి రంగుకి దాసోహం అంటున్నారు గాని నాణ్యతను చూడ్డం లేదు. ఆ సాయంత్రం ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో పెద్ద వాన మొదలైంది. అంతలో జల్లుల వేగానికి వారింటి ముందర ఉన్న ఒక పెద్ద అరటి చెట్టు ఆకులు గాలికి ఊగుతూ తడుస్తూ ఎంతో అందంగా కనిపించాయి. ఆ తడిసిన అరిటాకుల్ని చూసిన వీరయ్యకు ఒక అద్భుతమైన వినూత్నమైన ఆలోచన తట్టింది. వెంటనే అతను వర్షంలోనే పరిగెత్తుకుంటూ వెళ్లి 2 పెద్ద అరిటాకులను కోసుకొని వంటిట్లోకి వచ్చాడు. వీరమ్మా, ఓ వీరమ్మా, ఇటురా. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది.
ఏంటండి అది? వర్షంలో తడుస్తూ అయ్యయ్యో అరిటాకుల్ని ఎందుకు తీసుకొచ్చారు? వీరమ్మ, ఇది మన విజయానికి మార్గమే. ఏంటండి అరిటాకులను పట్టుకుని విజయానికి మార్గం అంటారు? కాస్త వివరంగా చెప్పండి. శ్రద్ధగా విను చెప్తాను. కోడి మాంసానికి బాగా కారం, దంచిన నాణ్యమైన మసాలాలు పట్టించి దాన్ని ఎరటాకుల్లో పెట్టి గట్టిగా కట్టాలి. మరోవైపు కొన్ని గట్టి కట్టెలు కాల్చి అవి వేడి వేడి బొగ్గులుగా మారినప్పుడు ఆ నిప్పుల సెగ మీద ఈ ఎరటాకుల మూటల్ని ఉంచాలి. ఆ? నిప్పుల మీద అరిటాకులా? అది కాలిపోదాయమండి. అక్కడే నా ఆలోచన ఉంది వీరమ్మ. అరిటాకులో ఉన్న తడి వల్ల ఆకు లోపల ఉన్న మాంసం నేరుగా నిప్పులకు తగలదు. ఆ ఆవిరి వల్ల కోడి మాంసం చాలా మెత్తగా ఎంతో రుచికరంగా ఉడుకుతుంది. అలా ఉడికిన మాంసాన్ని అరిటాకులో ఉంచి వేడి వేడి అన్నంతో వడ్డిస్తే దీని రుచి ముందు సాంబుడి సన్న బియ్యం బిర్యానీ ఎందుకు పనికిరాదే. అబ్బో, ఎంతటి గొప్ప ఆలోచన! ఏందయ్యో, ఇది ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఉంటుందే. రేపు ఉదయమే ఈ అరిటాకుల బిర్యానీని వండుదాం. దానికి జనం ఖచ్చితంగా ముగ్ధులవుతారనుకోండి. అవునే వీరమ్మ, రేపు వర్షం కురిసే సమయంలో ఈ వంటకం వేడి వేడిగా తింటుంటే జనం స్వర్గాన్ని చూస్తారు. మరుసటి రోజు ఉదయం కూడా వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి. చల్లని వాతావరణం నెలకొంది. వీరయ్య తన ఇంటి ముందులున్న అరటి చెట్ల నుంచి తాజా ఆకులను కోసి శుభ్రం చేశాడు. కట్టెల పొయ్యి నుంచి వచ్చిన ఎర్రటి బొగ్గులకు పక్కకు తీసి వాటి సెగ మీద ఈ ఆకుల మూటల్ని ఉంచాడు. కొద్దిసేపటికి అరిటాకులు కాలుతున్న కమ్మని వాసన, లోపల ఉడుకుతున్న మాంసపు సువాసన కలిసి ఊరంతా వ్యాపించింది. ఆ చల్లని వర్షంలో ఆ సువాసనకు జనం ఇళ్ల నుంచి బయటకు రాసాగారు. వీరయ్య గారు, ఇదేం వింత వంటకం అండి? అరిటాకుల్ని కాలుస్తున్నారేంటి? ఈ వాసన చూస్తుంటే నా పొట్టలో ఆకలికి ఆకలేస్తున్నాయి. రండి నాయనా రండి, ఈ రోజు మన భోజనశాలలో ప్రత్యేకంగా అరటాకులతో కోడికూర బిర్యానీ వండాను. ఈ వర్షంలో వేడి వేడిగా తిని చూడండి. వీరయ్య అక్కడున్న ఇద్దరు గ్రామస్తులకు అరిటాకు బిర్యానీని ఇచ్చాడు. వాళ్ళు ఒక ముద్ద తిని, అమ్మో, ఇదేవి రుచి వీరయ్య గారు! ఆ అరిటాకులో మాంసపు కమ్మదనం కలిసి నోట్లో అమృతంగా కరిగిపోతున్నాయి. నా జీవితంలో ఇంతటి రుచికరమైన బిర్యానీని తిననేలేదు. మరుసటి రోజు నుంచి అరిటాకు బిర్యానీ తినడానికి పక్క ఊళ్ళ నుంచి కూడా జనం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని రాసాగారు. మరోపక్క సాంబుడి భోజనశాల పూర్తిగా బోసిపోయింది. సాంబడు తన కుర్చీలో కూర్చొని కుంగిపోతూ అరుగు వైపు చూస్తూ బాధపడ్డాడు. చూసావా చంద్రయ్య, ఆ వీరయ్య అరిటాకులతో ఏదో మాయ చేశాడు. నా సన్న బియ్యం బిర్యానీని ఎవరు పట్టించుకోవట్లేదు. నా వంటలన్నీ చల్లబడిపోతున్నాయిరా. నా ద్రవ్యం అంతా నష్టపోయాను. అవును బాబు, ఈ అయ్య గారి వంటలో సహజత్వం ఉంది. అరిటాకు బిర్యానీ వాసన నిజంగానే అద్భుతంగా ఉందయ్యా. వీరయ్య అరిటాకు బిర్యానీ వలన నా వ్యాపారం మునిగిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. వీరయ్య భోజనశాల విజయవంతంగా సాగుతోంది. ఒకరోజు ఉదయం వర్షం మెల్లగా పడుతూ ఉండగా వీరయ్య తన భోజనశాల ముందర నిలబడుండగా సాంబడు తలదించుకుని దిగాలుగా నడుచుకుంటూ ఆ దారిన వెళ్లడం గమనించాడు. వీరయ్యకు అతన్ని చూసి జాలేసింది. సాంబడు, ఓ సాంబడు, ఓ నిమిషం ఇట్రా. నమస్కారం వీరయ్య గారు, నేను ఓడిపోయాను, మీరే గెలిచారు. అయినా ఇప్పుడు నన్నెందుకు పిలిచారు? నన్ను చూసి ఎక్కిరించడానికా? అయ్యయ్యో, ఎంత మాట అన్నావు సాంబడు. నిన్ను ఎక్కిరించే సంస్కారం నాది కాదు. నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి. నీ ముఖం ఎందుకు అంత దిగాలుగా ఉంది? వ్యాపారం బాలేదా? అవును వీరయ్య గారు, నా వ్యాపారం పూర్తిగా దెబ్బతినింది. మీ అరిటాకుల బిర్యానీ వచ్చినప్పటి నుంచి నా భోజనశాల వైపు పిల్లి కూడా చూడడం లేదు. తెచ్చిన సరుకులన్నీ పాడైపోతున్నాయి. నేను చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియట్లేదు. నా కుటుంబం రోడ్డున పడేలా ఉంది. సాంబడు, వ్యాపారంలో పోటీ సహజం, కానీ పగలొద్దు. నీ దగ్గర ఆధునిక పద్ధతులున్నాయిగా. పట్టణంలో నీకు మంచి పరిచయాలున్నాయి. నా దగ్గరేమో సాంప్రదాయాల వంట నేర్పుంది. మనిద్దరం శత్రువుల్లా కొట్టుకోవడం కంటే మిత్రులం ఎందుకు కాకూడదు చెప్పు? మిత్రులమా? అదెలా సాధ్యం వీరయ్య గారు? చెప్తా. సాంబడు, మా ఆయన చెప్పేది నిజం. మనం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు మేము కలిసి భాగస్వాములుగా మారదాం. మన కృష్ణాపురంలోనే కాకుండా పక్కన ఉన్న పెద్ద పట్టణంలో కూడా మన అరిటాకుల బిర్యానీ దుకాణాన్ని పెడదాం. అక్కడ నీకున్న పరిచయాలు మనకు ఉపయోగపడతాయి.
ఇక్కడ మా ఆయన వంట నేర్పు మనకు బలాన్నిస్తుంది. సాంబడు కన్నీళ్లతో, వీరయ్య గారు, వీరమ్మ గారు, మీ మంచితనం నన్ను కదిలించింది. నేను మీ వ్యాపారాన్ని నాశనం చేయాలని చూశాను, కానీ మీరు నన్ను ఆదుకుంటున్నారు. మీతో కలిసి భాగస్వామ్యంగా పనిచేయడానికి నాకేం అభ్యంతరం లేదు. రేపటి నుంచే మనం పనులు ప్రారంభిద్దాం. చాలా సంతోషం సాంబడు. పోటీ కంటే సహకారం గొప్పది. రేపటి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. ఈ చల్లని వాతావరణంలో మనం వేడి వేడి అరిటాకుల బిర్యానీని పట్టం ప్రజల ఆకలిని కూడా తీరుస్తుంది. వీరయ్య సాంబుల భాగస్వామ్యం ఎంతో విజయవంతంగా సాగింది. ఇద్దరి కుటుంబాలు కలకలలాడాయి. పోటీని ద్వేషంతో కాకుండా ప్రేమతో జయించవచ్చని ఆ ఇద్దరు మిత్రులు నిరూపించారు. నీతి: వ్యాపారంలోనైనా జీవితంలోనైనా ఎదుటివారిని తొక్కేయాలని చూడడం కంటే కలిసికట్టుగా సాగడం వల్ల ఉభయులకు మేలు జరుగుతుంది. జీవితంలోనైనా ఎదుటివారిని తొక్కేయాలని చూడడం కంటే కలిసికట్టుగా సాగడం వల్ల ఉభయులకు మేలు జరుగుతుంది. వినూత్నమైన ఆలోచన, పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా సులభంగా అధిగమించవచ్చు. ఒక ఊరిలో సుబ్బయ్య, శాంతమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉన్నారు. వీరికి ఒక కూతురు. తన పేరు రాణి. వీరిది నిరుపేద కుటుంబం. సుబ్బయ్య పగలంతా కష్టపడి తనకొచ్చే సంపాదన అంతంత మాత్రమే ఉండేది. సుబ్బయ్య తెచ్చిన దాంతోనే శాంతమ్మ ఇల్లు గడుపుతూ ఉండేది. ఎప్పటికైనా మన తలరాతలు మారకపోతాయా అనే ఆశాభావంతో ఇద్దరూ అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరోజు సుబ్బయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి సంపాదించిన డబ్బును తన భార్యకు ఇస్తూ ఇలా అంటాడు: శాంతమ్మా, ఇందా ఈరోజు సంపాదన తీసుకో. ఇదేంటండి మరి ఇంత తక్కువగిచ్చారు? దీంతో ఇల్లు గడపడం నాకెలా వీలుపడుతుంది? ఏం చేయమంటావు చెప్పు. ఈరోజు 10 మందివి కలిసి ఓ పనికి వెళ్ళాం. పని పూర్తయిన తర్వాత యజమానిచ్చిన దాన్ని 10 మంది పంచుకుంటే వచ్చింది. ఇదిగో ఇది నా వంతు, ఇంతే వచ్చింది. అసలే ఈ మధ్య ఊర్లో పని దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంతలా కష్టపడి పనిచేసినా చివరికి మనకొచ్చేది ఇంతేనా అండి? ఇంట్లో ఆడపిల్లుంది, తను ఎదుగుతా ఉంది. కనీసం 2 పూట్ల తిండి కూడా పెట్టలేనంతగా మన పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. మన కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో తెలియట్లేదండి. పైనున్న భగవంతుడు మనల్ని మర్చిపోయినట్టున్నాడే. ఆయన చూపు మన మీద పడ్డం లేదు. మన తలరాతలు ఎప్పుడు మారుస్తాడో అర్థం కావట్లేదు. మన తలరాతలో అదృష్టం అనే మాట ఉందో లేదు. బాధపడకండి. నారు పోసినవాడు నీరు పోయడా? ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకు దారే చూపిస్తాడు. అదేదో కొంచెం త్వరగా చూపిస్తే బావుండు. ఈ బాధలు భరించలేకపోతున్నాను. ఎంత కష్టపడినా 4,000 నోట్లోకి వెళ్ళడానికి చాలట్లేదు. మీరేం కంగారు పడకండి. మనకు కూడా మంచి రోజులు వస్తాయి. చూస్తూ ఉండండి, తప్పకుండా మనకు అదృష్టం కలిసి వస్తుంది. నేను కూడా అదే ఆస్తో జీవిస్తున్నానే. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలో ఏమో అనుకుంటూ ఇద్దరు లోపలికెళ్తారు. ఆ రోజు రాత్రి భోజనం పూర్తి చేసుకుని సుబ్బయ్య పడుకుంటాడు. మంచి నిద్రలో ఉండగా సుబ్బయ్యకు ఒక కల వస్తుంది. అందులో ఒక నదీ తీరాన ఒక కుండ మట్టిలో ఉన్నట్లు ఒక ముసలి వ్యక్తి సుబ్బయ్యని వచ్చి ఆ కుండని తీసుకోమని చెప్తున్నట్లుగా కలొస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి పనికెళ్లడానికి బయలుదేరుతూ ఉండగా తనకి ఆ కల గుర్తుకొస్తుంది. శాంతమ్మను పిలిచి ఇలా అంటాడు: శాంతమ్మా, ఓసారి ఇలారా, నీకొక విషయం చెప్పాలి అని పిలుస్తాడు. శాంతమ్మ సుబ్బయ్య దగ్గరకొచ్చి, ఏంటండి పనికి వెళ్తా ఉంటే ఎలా కూడా నాతో మాట్లాడతానంటున్నారు? సుబ్బయ్య, ఒకసారి నేను చెప్పేది విను, జాగ్రత్తగా విను. రాత్రి నా కల్లో ఒక ముసలి వ్యక్తి కనిపించి నదీ తీరాన మట్టిలో ఒక కుండను చూపించి దాన్ని తీసుకోమని చెప్తున్నాడు. అందులో ఏముందో తెలియదే, కానీ తను మాత్రం నన్నది తీసుకోమని చెప్తున్నాడు. ఇది దేనికి సంకేతం అంటావు? ఏమోనండి, ఒకవేళ నిజంగా మన అదృష్టానికి ఇది ఏమైనా సంకేతమేమో. ఓసారి ప్రయత్నించి చూడకూడదు? ఏమోనే, కల్లో వచ్చినవన్నీ నిజమవుతాయని నమ్మలేవుగా. సరే, ఈరోజు వచ్చింది కదా, ఇదే కళ మళ్ళీ రేపు వస్తే గనక అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు నేను పనికి వెళ్లాల్సిన సమయం అవుతుంది, నేను వెళ్తున్నా అని చెప్పి సుబ్బయ్య పనికెళ్ళిపోతాడు. పగలంతా పనిచేసి సాయంత్రానికి ఇంటికొస్తాడు. ఆ రోజు రాత్రి కూడా మళ్ళీ అదే కలొస్తుంది. ఉలిక్కపడి నిద్రలేచి చూస్తాడు. తెల్లవారుతుంది.
సుబ్బయ్య తనలో తానే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేమిటి ఆ కళ మళ్ళీ వచ్చిందే అంటే ఇదేదో నాకు సంకేతాలిస్తోంది. ఏదో మార్పు జరగబోతుందనే సూచనలు అనుకుంటా. ఉదయాన్నే శాంతమ్మను లేపి తనకొచ్చిన కల గురించి చెప్తాడు. శాంతమ్మా, నాకు మళ్ళీ కాలొస్తుంది. ఇదేదో మంచి జరగడానికి సంకేతంలాగుంది. ఎందుకైనా మంచిదండి, ఓసారి మీకు కల్లో ఏ ప్రాంతం అయితే కనిపిస్తుందో అక్కడికెళ్ళి ప్రయత్నించి చూడకూడదు. అసలు అక్కడ ఏముందో ఏమో తెలుస్తుందండి. ఇలా ఒకే కళ మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఇదేదో మంచి శకునంలాగే ఉంది. అందులోనూ తెల్లవారుజామునొచ్చిన కలలు నిజమవుతాయంటారు. ఓసారి ప్రయత్నించి చూడండి. సరే, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానని చెప్పు. ఒకసారి అక్కడికెళ్ళి చూస్తాను. ఆ తర్వాత భగవంతుడి దయ అని ఆ రోజు పనికి వెళ్లకుండా కలలో కనిపించే నదీ తీరానికి వెళ్లి అక్కడ వెతకడం ప్రారంభిస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నదీ తీరం మొత్తం వెతుకుతూనే ఉంటాడు. తనకు ఏమీ కనిపించదు. ఎండలో తిరిగి తిరిగి విసిగిపోయి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద ఒక ముసలి వ్యక్తి కూర్చొనుంటాడు. ఆ ముసలి వ్యక్తి సుబ్బయ్యను చూసి నవ్వుతూ ఇలా అంటాడు. ఏం సుబ్బయ్య, ఉదయం నుంచి ఎండలో కొండ కోసం ఎతికి ఎతికి అలసిపోయినట్టున్నావు అని అనేసరికి సుబ్బయ్య అతని వైపు చూస్తాడు. సుబ్బయ్యకు కల్లో కనిపించిన ముసలి వ్యక్తి అతనే. అది గుర్తించిన సుబ్బయ్య ఆ ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. మీరే కదా ప్రతిరోజు కల్లో కనిపించేది? ఏమిటి, నేను నీ కల్లో కనిపిస్తున్నానా? ఎందుకు అలా కనిపిస్తున్నాను? ఆ విషయం నువ్వే చెప్పాలి. అసలు నువ్వు నా కల్లోకి ఎందుకు వస్తున్నావు? నాకేదో చెప్తున్నావు. ఈ రోజు నువ్వు చెప్పిన దాన్ని నమ్మి నేను ఈ నదీ తీరంలో ఉదయం నుంచి పిచ్చోళ్లాగా వెతుక్కుంటూ తిరుగుతున్నాను. నాకేమీ కనిపించలేదు. అసలు నువ్వు నాకేం చెప్తున్నావు? ఏంటది అని సుబ్బయ్య ఆ ముసలి వ్యక్తిని అడుగుతాడు. అతను సుబ్బయ్యను జాలిగా చూసి నవ్వుతూ ఇలా సమాధానమిస్తాడు. అయ్యో సుబ్బయ్య, నీకు అదృష్టం రాసుంది, కానీ అది ఎలా సాధించాలో దారి తెలియట్లేదు. నువ్వు అత్యాశతో ప్రయత్నించడం వలన నీకు చెందాల్సింది ఆలస్యమవుతోంది. నువ్వు ఒక మంచి సంకల్పంతో మనసు పెట్టి ప్రయత్నించు. నీకొస్తున్న కళ నిజమవుతుంది. అసలు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో మంచి చెప్తున్నారని అనిపిస్తా ఉంది. దయచేసి నా ఆర్థిక కష్టాలు తిరిగి మార్గం నాకు అర్థమయ్యేలా చెప్పండి. సుబ్బయ్య, నువ్వు నీ కష్టాలనే కాదు, నీ చుట్టూ ఉన్న వారి బాధలను కూడా తీర్చగలిగి అనే సంకల్పంతో ఆ భగవంతుణ్ణి మనసులో స్మరించుకుంటూ ఆ నదీ తీరంలోనే వెతుకు. నీకు రావాల్సిన అదృష్టం ఇక్కడే ఎదురు చూస్తుంది. నేను చెప్పింది నీకు అర్థమైందనే అనుకుంటున్నాను. విజయీ భవ, విజయీ భవ అని దీవిస్తాడు. సుబ్బయ్య ఆ రోజు రాత్రి ముసలి వ్యక్తి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. మళ్ళీ సుబ్బయ్యకు అదే కలొస్తుంది. సుబ్బయ్య ఉలిక్కిపడి లేచి, మళ్ళీ అదే కలొచ్చింది. ఆ ముసలి వ్యక్తి చెప్పింది నా తోటి వారి బాధలు కూడా తీర్చేందుకు నేను ప్రయత్నించాలని. అంటే నా కలిగే అదృష్టాన్ని నేనొక్కడిని మాత్రమే కాకుండా తోటి వారికి కూడా పంచమని చెప్పకనే చెప్తున్నాడు. ఆ ముసలి వ్యక్తి చెప్పిన విషయం నాకిప్పుడు అర్థమైంది అని ఆలోచించుకొని ఆ రోజు మళ్లీ నదీ తీరానికి వెళ్లి వెతకడం ప్రారంభిస్తాడు. వెతుకుతూ ఉండగా తన మనసులో ఇలా అనుకుంటాడు. నాకు కలిగే అదృష్టంతో నా తోటి వారికి ఎటువంటి అవసరం వచ్చినా నా వంతు సాయం నేను తప్పకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ నదీ తీరంలో వెతుకుతూ ఉండగా కొంత దూరంలో సగం కప్పబడి సగం బయటికి కనిపిస్తూ ఒక కుండ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి మట్టి తొలగించి కుండను బయటకు తీస్తాడు. ఆ కుండ పైభాగం మూసుంటుంది. దాన్ని నిదానంగా తొలగించి చూస్తాడు. లోపల మొత్తం బంగారు నాణేలుంటాయి. దాన్ని చూసిన సుబ్బయ్య, నేటితో నా ఆర్థిక కష్టాలు మొత్తం తీరిపోయాయి. మన సంకల్పం గొప్పదైతే అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆ ముసలి వ్యక్తి చెప్పిన విధంగా సాటివాడికి సహాయపడగలనని నిర్ణయం తీసుకున్న తర్వాతే నాకు అదృష్టం కలిసి వచ్చింది. తప్పకుండా నేను అందరికీ ఉపయోగపడే విధంగా నడుచుకుంటాను అని అనుకుంటూ ఆ కుండను తీసుకుని ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి తన భార్య శాంతమ్మకు జరిగిందంతా చెప్తాడు. అప్పుడు శాంతమ్మ సుబ్బయ్యతో ఇలా అంటుంది. యావండి, మీరు చెప్పినట్టుగానే కష్టాల్లో ఉన్న వారికి మనమంత సాయం తప్పకుండా చేద్దామండి. అవును, మనం మంచి చేయాలన్న సంకల్పం వల్లే ఈ అదృష్టం మనకు కలిగింది.
దీనిలో కొంత భాగాన్ని మనం ఒక కొత్త వ్యాపారాన్ని చేయడానికి ఉపయోగించి మిగిలినది ఆపదలో ఉన్న వారికి సాయం చేద్దాం అని వారు నూతనంగా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆ ఊర్లో ఎవరైతే ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల్లోనే ఊరందరికీ సుబ్బయ్య, శాంతమ్మలకు కుండ ద్వారా వచ్చిన అదృష్టం గురించి తెలుస్తుంది. ఒకరోజు శాంతమ్మ సుబ్బయ్యని ఇలా అడుగుతుంది. యావండి, ఊర్లో అందరు మిమ్మల్ని ఆపర కుబేరుడని మెచ్చుకుంటూ ఉన్నారు. కాని నాకు మాత్రం ఆ రోజు మీరు నదీ తీరంలో కొండని పట్టుకుని వచ్చిన దృశ్యం ఇంకా కళ్ళ ముందే ఉందండి. ఆ కొండ మన జీవితాన్నే కాదు, ఊరి ముఖ చిత్రాన్ని మార్చేసింది కదా. నిజమే శాంతమ్మ, కానీ ఆ కొండలో ఉన్నది కేవలం బంగారం అనుకుంటే మనం పొరపాటు చేసిన వాళ్ళమే అవుతాం. అది మన మనసులోని మంచితనాన్ని పరీక్షించడానికి భగవంతుడు పంపిన వరం. ఒకవేళ నేను ఆ బంగారాన్ని దాచుకొనుంటే ఈ రోజు ఇంతమంది దీవెనలు మనకు దక్కేవిగావు. అవునండి, నిన్న రామన్నొచ్చి తన కూతురి పెళ్లి మీ వల్లే ఘనంగా జరిగిందని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసినప్పుడు కలిగిన తృప్తి ఆ కొండలోని బంగారం కంటే ఎంతో విలువైందిగా అనిపించిందండి. అదే సమయంలో వాకిలి ముందు ఆ పాత ముసలి వ్యక్తి మళ్లీ ప్రత్యక్షమవుతాడు. సుబ్బయ్య పరుగున వెళ్లి ఆయన పాదాలకు నమస్కరిస్తాడు. తాత, నీ వల్లే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. ఆ అదృష్టాన్ని మాకు ప్రసాదించినందుకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నీకు? సుబ్బయ్య, నేను నీకు అదృష్టాన్ని ఇవ్వలేదు, నీలో ఉన్న మానవత్వాన్ని మేలుకొల్పాను. ఆ కొండలో ఉన్నది తరిగిపోయే బంగారం, కాని నువ్వు పంచిన సాయం ఎప్పటికీ తరగని పుణ్యం. నువ్వు సంకల్పం మారకుండా అందరికీ తోడుగా ఉన్నావు కాబట్టే నీ వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా వరదిల్లుతోంది. తాత, మాకు దారి చూపిన దైవం మీరు. మా దగ్గరున్న ఈ సంపదలో సగం పేదల చదువుల కోసం కేటాయించాలని అనుకుంటున్నాం. ఇది సరైన నిర్ణయమేనా? చాలా గొప్ప ఆలోచన శాంతమ్మ. సంపద అనేది పారే నది లాంటిది. అదందరికీ ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత. మీ అదృష్టం ఇలాగే 10 కాలాల పాటు వర్ధిల్లాలి అని దీవించి ఆ వృద్ధుడు మాయమవుతాడు. సుబ్బయ్య, శాంతమ్మ తృప్తిగా ఒకరినొకరు చూసుకుంటారు.